అనే వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమించి మరి కుమారుడిని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి అందరం కూడా ఒకసారి చెప్తాం హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మరి పాప పేరు ఆదిత్య పాల్, మరి శాస్త్రాలు మేము తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేద్దాం బాబు కోసం. ఓకేనా? మీ అందరికీ కోసమండి. ఓకే, దేవుడు ఇచ్చిన బహుమానం మరి బాబు కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు తండ్రి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం పాపని జీవితంలో మీరు గర్భఫలం దయచేసి ఇదిగో తండ్రి కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అని చెప్పాడు. ఒక స్వాస్థ్యాన్ని ప్రభువా అద్భుతమైనటువంటి బహుమానాన్ని మీరు అనుగ్రహించినందుకు ఇది ఈరోజు ఆయన ప్రార్థించిన సంఘము సేవకులు ఆయన వారి కుటుంబాన్ని బట్టి మరలా ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం. ఈ బహుమానం ప్రభు మంచిగా అన్ని విధాలుగా దీవెనకరముగా ఉండును గాక. ఈ నాయన బిడ్డలైనా ఎదుగుచు ఉండగా మంచి ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లును గాక. దేవుడు దీవించును గాక. ఈ బిడ్డ ఆయన మంచి జ్ఞానముతో నింపబడు, ఆయన నడిపించబడి వారి తల్లిదండ్రులను కూడా దేవుడు ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపును గాక. వారి ఫ్యామిలీని ఆశీర్వదించును గాక. అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని తెచ్చాడయ్యా. నెలకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోక